హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. విక్రమ్ నటించినటువంటి దంగలన్, రామ్ పోతినే నటించినటువంటి డబల్ స్మార్ట్, అలాగే రవితేజ నటించినటువంటి మిస్టర్ బచ్చన్, ఈ 3 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వటం అండ్ ఈ 3 మూవీస్కి వాళ్ళకంటూ సపరేట్గా ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో మరి ఈ 3 మూవీస్లో వాళ్ళ ప్రొడ్యూసర్స్ పెట్టినటువంటి రిటర్న్స్ వాళ్ళకు ఎంతవరకు వచ్చాయి అండ్ ఈ రేస్లో ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకున్నారు, అసలు ఏ సినిమా హిట్టు, ఏ సినిమా పట్టు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, విక్రమ్ గారు నటించినటువంటి తంగలన్, రామ్ పోతినే నటించినటువంటి డబుల్ స్మార్ట్, అలాగే రవితేజ గారిది మిస్టర్ బచ్చన్, 3 కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ముగ్గురికి కూడా సపరేట్ ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. సరే, ఫ్యాన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక్కొక్కరు ఒక్కొక్క జోనర్లో సినిమా రావడం జరిగింది. మరి ప్రొడ్యూసర్స్, ముగ్గురు ప్రొడ్యూసర్స్ కూడా పెట్టినంత రిటర్న్స్ ఎంతవరకు వీళ్ళకి వచ్చి ఉండొచ్చు అండ్ ఈ రేస్లో చూసుకుంటే ఎవరు ముందున్నారు, ఎవరు కాస్త స్లోగా ఉన్నారు? సో తంగలాన్ మనకు తెలుసు, తమిళ ఫిలిం అది. రంజిత్ సో గతంలో కాల అనే సినిమాతోటి రజనీకాంత్ని డైరెక్ట్ చేసినటువంటి అతను. తర్వాత తను కూడా అంటే నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి కథల్ని తీసుకొచ్చి సో వాళ్ళని హీరోలని చేసి తను సినిమాలు తీసుకుంటూ వస్తున్నాడు. అదే కోవలో ఇప్పుడు సో ఆయన 1800 క్రీస్తు శకం 1800 ప్రాంతంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ సంబంధించినటువంటి ఆ గోల్డ్ ఫీల్డ్స్ని కాపలాదారుల గురించి సో ఆయన తీసినటువంటి తనదైనటువంటి శైలిలో తీసినటువంటి సినిమా తంగలాన్. సో అందులో టైటిల్ రోల్ని విక్రమ్ చేశాడు. సో ఇది తెలుగులో కూడా విక్రమ్కి ఇక్కడ తన సైమల్టేనియస్గా రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా ఎంతో కొంత మార్కెట్ ఉంది కాబట్టి తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఇంకా అట్లాగే మీరు చెప్పినట్టు పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో డబుల్ స్మార్ట్. సో ఇది యాక్చువల్గా సీక్వెల్, అందువల్ల చాలా క్రేజ్ ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు. ఎందుకంటే ఇంతకుముందు అదే కాంబినేషన్లో వచ్చినటువంటి స్మార్ట్ శంకర్ ఏదైతే ఉందో అది ఇద్దరు కెరీర్లకి బూస్ట్ ఇచ్చినటువంటి సినిమా. దాంతో అంటే ఆ సినిమాని ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరూ కూడా భారీ స్థాయిలో లాభాలు అందుకున్నటువంటి సినిమా. సో అందువల్ల డబుల్ స్మార్ట్ మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఇంకొక వైపు చూసుకుంటే హరీష్ శంకర్, రవితేజ, సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో గతంలో వచ్చినటువంటి అంటే దీనికి ముందు వచ్చినటువంటి మిరపకాయ సినిమా కూడా మంచి హిట్. కాకపోతే వాళ్ళ ఫస్ట్ మూవీ ఏదైతే ఉందో అది షాక్, అది క్రిటికల్గా మంచి ఎక్లైమ్ అయితే సంపాదించింది కానీ కమర్షియల్గా ఆడలేదు. డైరెక్టర్గా తనకు మంచి మార్కులే పడ్డాయి. సో అలాంటి ఆ సినిమా మిస్టర్ బచ్చన్, సో దానికి కూడా సో మళ్ళీ మిరపకాయ ఆ టైంలో ఏదైతే జరిగిందో ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది రవితేజ ఫ్యాన్స్ కూడా ఒక అంచనాలు పెట్టుకున్నటువంటి సినిమా. సో ఈ 3 ఒకదానినొకటి పోటీ పడుతూ ఆగస్టు 15న రిలీజ్ అయ్యాయి. సో మనం చూసుకుంటే సో తెలుగు కాకుండా ఓవరాల్గా మొత్తం వరల్డ్ వైడ్గా కనుక చూసుకుంటే 3 ప్రస్తుతానికి విన్నర్ తంగలాన్ అనే చెప్పాలి. వరల్డ్ వైడ్గా దానికి ఆల్మోస్ట్ 26 కోట్ల దాకా షేర్ వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అట్లాగే ఇక్కడ చూసుకుంటే అంటే తెలుగులో వచ్చేటప్పటికి దాని బిజినెస్ తక్కువే, ఆల్మోస్ట్ 6-7 రేంజ్లో దానికి బిజినెస్ అయితే 2 లోపల వచ్చింది, 1.5 ఆ రేంజ్లో దానికి షేర్ వచ్చింది. ఇంకా చాలా రావాల్సి ఉంది. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు అది చాలా వరకు విన్నింగ్ రేసులో అయితే ఉంది అని చెప్పేసి చెప్పాలి. ఇంకా ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి డబుల్ స్మార్ట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 48 కోట్ల దాన్ని అంటే ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్గా దాని యొక్క ప్రీ బిజినెస్ వాల్యూ, థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 48 కోట్లు అని చెప్పేసి ఒక అంచనా వేశారు. కానీ వేరే చూసుకుంటే వరల్డ్ వైడ్గా మొట్టమొదటి రోజు వచ్చింది జస్ట్ 7.3 నుంచి 7.5 క్రోర్స్ మధ్య వచ్చిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెబుతున్నట్టు మాట. అంటే ప్రమోషనల్ కానివ్వండి, మిగతా పై ఖర్చులు ఏవైతే చూసుకుంటే సో 49 కోట్లు వస్తే కానీ అది బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్పేసి ఒక అంచనా. సో దాని పక్కన పెట్టిన 48 కోట్లు అనుకున్నా కానీ సో ఇప్పుడు చూసుకుంటే 15-16% మధ్య దానికి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇవాల్టి రోజుల్లో మొట్టమొదటి రోజు పెద్ద సినిమాలకు ఏవైనా సరే
ఆల్మోస్ట్ 50% వచ్చేయాలి. వస్తే కానీ మిగతా రోజుల్లో 50% వచ్చి ఆ తర్వాత బ్రేక్ ఈవెన్ అవుతుంది ఫస్ట్ వీక్లో అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ అది. సో ఒకప్పుడు అంటే తక్కువ ప్రింట్లతోటి తక్కువ స్క్రీన్లో రిలీజ్ చేసేవాళ్ళు, సినిమాకి లాంగేవిటీ ఉండేది, సుదీర్ఘకాలం ఆడేవి. ఆ పరిస్థితి వల్ల అప్పుడు 10% వచ్చినా కానీ మొదటి రోజు చాలా ఎక్కువగా వచ్చిందని చెప్పుకునేవాళ్ళు, మిగతా రన్నింగ్లో వస్తుందని చెప్పి. ఇప్పుడు ఈ రోజుల్లో అది లేదు. ఎందుకంటే ఇవాళ వారం రోజులు దాటిందంటే ఆ సినిమా మీద జనాలకి ఇంట్రెస్ట్ పోతుంది, పైగా పైరసీ వచ్చేస్తుంది. పైగా ఏంటంటే మ్యాక్సిమం థియేటర్లో రిలీజ్ చేసేస్తున్నారు. ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లో. గతంలో ఏంటంటే ఫస్ట్ ఏ సెంటర్లో రిలీజ్ అయ్యి తర్వాత BCD ఇట్లా ఒకదాని తర్వాత వెళ్ళేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ABCD సెంటర్ల దాకా ఒకేసారి విడుదలైపోతున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి అందరూ కూడా విలేజర్స్ కూడా ఆ రోజే చూసేస్తున్నారు. అంటే నీకు రాలేదు అంటే అర్థం ఆ రోజు 50% రాలేదంటే జనం నీ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించలేదని అర్థం. సో అందుగురించే కనీసం 40% అన్నా రావాలా. వస్తే శుక్రవారం నాడు వచ్చిందంటే అంతే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి లాంగ్ వీకెండ్ వచ్చింది, గురువారం రోజు రిలీజ్ అయింది కాబట్టి 4 days వీకెండ్ అనేది వచ్చింది, ఇక్కడ లాంగ్ వీకెండ్ వచ్చింది. సో ఏదొచ్చినా ఆదివారం లోపల దీనికి రావాలి. కానీ మొదటి రోజు సెలవు రోజు కూడా కదా మనకి. సో అందువల్ల 15% రావడంతో సో చాలామంది డిసప్పాయింట్మెంట్కి గురయ్యారు. సో ఇది కాదు పొటెన్షియల్. అంటే రామ్ ఏదైతే ఇస్మార్ట్ శంకర్ అనే క్యారెక్టర్ని, దాంట్లో ఇస్మార్ట్ శంకర్లో తన ఎంతో ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తోటి, అట్లాగే ఆ క్యారెక్టరైజేషన్ తోటి ఎలాగైతే మెప్పించాడో, అలాగే తన కన్సీవ్ చేసినటువంటి సీన్స్ తోటి పూరి జగన్నాథ్ ఎలా మెస్మరైజ్ చేశాడో, అదే దాన్నే ఒక బెంచ్ మార్క్గా తీసుకొని దాన్నే ఆధారంగా తీసుకుని వెళ్ళినటువంటి, ఖచ్చితంగా అంతకు, ఎందుకంటే టైటిల్ డబుల్ స్మార్ట్ అని పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, డబుల్ డోస్ యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్మెంట్కి గురవుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ మూవీలో ఉన్నంత ఆ క్యారెక్టరైజేషన్లో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్ కానీ ఇందులో కొంత తగ్గాయని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా అలీతో చేయించినటువంటి కామెడీ ఏదైతే ఉందో, ఆ ట్రాక్ ఏదైతే ఉందో అది బాగా దెబ్బ కొట్టిందనే పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే దాన్ని కంప్లీట్గా ఒక వల్గారిటీని జోడించేసి ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్ది అదంతా చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ అనేది వచ్చేసింది టాక్. సో ఇది దాని కలెక్షన్స్ని తగ్గి, అంటే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఓపెనింగ్స్ రాకపోవడానికి కారణంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు రేపు ఎల్లుండి అంటే ఆదివారం లోపల ఏదైతే కలెక్షన్స్ అది సంపాదించుకుంటుందో దాన్ని బట్టి దాని మొత్తం ఓవరాల్గా అది ఏ స్థాయికి వెళ్తుంది. ప్రస్తుతం అయితే అది హిట్ అయ్యే రేంజ్ కాదు, బ్రేక్ ఈవెన్ అయ్యే రేంజ్ కాదు అనేది ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో నేను చెప్పాను కదా, 7.3 నుంచి 7.5 crores మధ్య దాని ఓపెనింగ్స్ అయితే వచ్చింది షేర్ వరల్డ్ వైడ్గా. ఇక ఇంకొక సినిమా మిస్టర్ బచ్చన్, రవితేజ. సో అమితాబ్ బచ్చన్ వీరాభిమానిగా, యాక్చువల్ వాళ్ళ నాన్న వీరాభిమాని, కొడుకు ఆ పేరు పెట్టుకుంటాడు బచ్చన్ అనే పేరు. తనికెళ భరణి ఫాదర్ క్యారెక్టర్ చేసింది. సో ఆ మిస్టర్ బచ్చన్గా నిజానికి ఆ టైటిల్ అది చాలా క్యాచీ టైటిల్ పెట్టారు. ట్రైలర్ చూస్తే ఇంప్రెసివ్గా ఉంది. ఖచ్చితంగా మంచి వినోదాన్ని ఈ సినిమాతోటి మనం ఆశించవచ్చు అని వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం పర్వాలేదు అనుకుంటే సెకండ్ హాఫ్ బాగా డల్ అయిపోవటం, స్క్రీన్ ప్లే. సో ఈ సినిమా ఎప్పుడైపోతుంది అన్నట్లుగా జనం కూడా బయటికి వెళ్ళిపోవడానికి త్వరగా అయిపోతే వెళ్ళిపోదాం అన్నట్టుగా చూడటం అనేది ఆ సినిమా దాని ఫేట్ ఏంటనేది అర్థమైపోతూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే అది 7.3 రేంజ్లో షేర్ వస్తే ఇది 5.3 రేంజ్లో షేర్ తెచ్చింది. అంటే 2 కోట్ల వేరియేషన్ ఉంది. కానీ దీని బిజినెస్ వాల్యూ తక్కువ. స్మార్ట్ శంకర్తో డబుల్ స్మార్ట్తో పోలిస్తే మిస్టర్ బచ్చన్ది తక్కువ. అందువల్ల దాంతో పోల్చి చూసినప్పుడు పర్సంటేజ్ వైజ్ చూసినప్పుడు ఇది 16%, ఒక 1% ఎక్కువే. డబుల్ స్మార్ట్ కంటే 1% ఎక్కువగా కలెక్ట్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. కానీ అంకెల పరంగా చూసుకుంటే 2 కోట్లు డబుల్ స్మార్టే ఎక్కువ ఉంది అని చెప్పాలి.
సో ఇది కూడా మిస్టర్ బచ్చన్ కూడా దాని పొటెన్షియల్ ప్రకారం అయితే ఇంకా ఎక్కువ. సో ఖచ్చితంగా ఓ 10 కోట్ల రేంజ్లో కనుక అది కలెక్షన్స్ కనుక సాధించగలిగినట్లయితే సో బ్రేక్ ఈవెన్కి దగ్గరగా ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మొదటి రోజు 5.3 crores అనుకుంటే మిగతా రోజుల్లో 5 crores అయినా చేస్తుందా లేదా అనే ఒక డౌట్ని ట్రేడ్ వర్గాల వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దానికి నెగిటివ్ ట్యాక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దారుణంగా ఉందని చెప్పాలి దాని టాక్ అయితే. సో ప్రస్తుతానికైతే తంగలాన్ వరల్డ్ వైడ్గా అంటే తమిళ్ వెర్షన్ మాత్రం ఒరిజినల్ వెర్షన్ ఏదైతే ఉందో అది చాలా బాగా ఆడుతుంది. అక్కడైతే మంచి టాక్ ఉంది, దానికి పాజిటివ్ టాక్ ఉంది. ఆ టాక్ తోటి అది బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి ట్రేడ్ వర్గాలు అంటున్నారు. బట్ వేరే తెలుగులో కూడా దానికి ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. ఇప్పుడే తెలుగులో అయినా సరే దాని బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అంటే డౌట్గానే ఉంది. సో డబుల్ స్మార్ట్ అయితే చాలా కష్టపడాల్సి ఉంది. ఈ 3 రోజులు వచ్చే కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీదే దాని ఫేట్ ఆధారపడి ఉందని చెప్పాలి. అంటే ఏ స్థాయికి అది బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అని చెప్పొచ్చు. వేరే ఇదైతే మాత్రం మిస్టర్ బచ్చన్ అయితే మాత్రం ఖచ్చితంగా డిజాస్టర్ అయ్యే అవకాశాలు 99% ఉన్నాయని చెప్పాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.